శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాళహస్తి డిపో మేనేజర్ మునిచంద్రయ్య తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులను ఏపీ సీట్స్ వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుందన్నారు. అక్కడ నుండి దేవస్థానం బస్సుల ద్వారా ఉచితంగా ఆలయం వద్దకు చేరుస్తారని తెలిపారు. పల్లె వెలుగు మిగతా బస్సులు ఆర్టీసీ బస్టాండ్ వరకు యథావిధిగా కొనసాగుతాయన్నారు. శ్రీకాళహస్తి తిరుపతికి 40 బస్సులు, శ్రీకాళహస్తి చెన్నై 10 బస్సులు, శ్రీకాళహస్తి పిచ్చాటూరు 9 బస్సులు, శ్రీకాళహస్తి నాయుడుపేట 3 బస్సులు, శ్రీకాళహస్తి గుడిమల్లం 2 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు మార్పును గమనించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వైడి కుమార్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్ పాల్గొన్నారు. వారి దేవస్థానము పోలీసు వారి సహకారంతో భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల సమావేశాలలో పాల్గొని ఈసారి మన మొట్టమొదటిసారిగా గతంలో స్వర్ణముఖి నది వరకు స్వర్ణముఖి పాయింట్ వరకే కాళహస్తి తిరుపతి బస్సులు ఆపరేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు ట్రాఫిక్ దృష్ట్యా ఏపీ సీట్స్ దగ్గర ఒక ప్రత్యేకమైన స్థలమును కేటాయించి కాళహస్తి తిరుపతి నాన్ స్టాప్లన్నీ అక్కడి నుంచి ఆపరేట్ చేయమని తెలియజేయడం జరిగింది. ఆ ప్రకారం అక్కడి నుంచి ఆపరేట్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి భక్తులకు శ్రీ కాళహస్తి దేవస్థానం వారు ఫ్రీ బస్సులు అరేంజ్ చేసి పొన్నాలమ్మ గుడి మీదుగా జల వినాయక స్వామి గుడి వరకు భక్తులను చేరవేయడం జరుగుతుంటుంది.